హిందూ ధర్మాలలో ముడిపడి ఉన్న పౌరాణిక ఇతిహాసాలతో నమ్మలేని ఆశ్చర్యపరిచే చారిత్రాత్మక కథలు చాలానే ఉన్నాయి. వివరాత్మక చారిత్రాత్మక కథలలో ఉండే కొన్ని విషయాలు మనుషులకు అస్సలు అర్థం కాదు. ఇలాంటి చారిత్రాత్మక కథలలో సృష్టికర్త అయిన బ్రహ్మ తన కూతుర్ని వివాహం చేసుకునే కథ కూడా ఒకటి. మనం ఈ వీడియోలో ఈ కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఈ సృష్టి అంతా ఆ త్రినేత్రుడి చేతులతో నిర్మితమైంది. బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణువు సంరక్షకుడు, దేవతలందరికీ దేవుడిగా భావించే శివుడు వినాశకుడు. భూమి వినాశనం జరిగిన తర్వాత సృజన చక్రం మళ్ళీ మొదలవుతుంది. బ్రహ్మ తన కూతుర్ని వివాహం చేసుకున్న ఘటన గురించి సరస్వతి పురాణంలో ఉంది. సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి రచన చేస్తున్న సమయంలో బ్రహ్మ తన వీర్యం నుంచి నేరుగా సరస్వతి దేవికి జన్మనిచ్చాడు. అందుకే సరస్వతి దేవికి తల్లి లేదు, కేవలం తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆయనే సృష్టికర్త బ్రహ్మ. సరస్వతీదేవిని అంత చదువుల తల్లిగా కొలుస్తారు. సరస్వతీదేవి కేవలం చదువుల తల్లి మాత్రమే కాదు, ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అందువలనే బ్రహ్మ సరస్వతీదేవి అందాన్ని చూసి తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సరస్వతీదేవిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ సరస్వతీదేవికి తండ్రి బ్రహ్మతో వివాహం ఇష్టం లేదు. అందుకే తండ్రి నుంచి తనను తాను సంరక్షించుకోవడం కోసం ప్రపంచం నలువైపులా పరుగులు తీసింది. కానీ సరస్వతీదేవి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యి చివరికి తన తండ్రిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. వివాహం తర్వాత బ్రహ్మ మరియు సరస్వతి అడవుల్లో 100 సంవత్సరాల పాటు ఏకాంత ప్రదేశాల్లో సంసారం చేశారు. వీరికి స్వయంభూ మను అనే కుమారుడు సంతానం. మత్స్యపురాణం ప్రకారం బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. బ్రహ్మదేవుడు సృష్టి రచన చేస్తున్న సమయంలో సృష్టిలో కేవలం బ్రహ్మదేవుడు మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత తన నుంచి సరస్వతీదేవి పుట్టించాడు. బ్రహ్మ సృష్టించిన ప్రతి వస్తువు సరస్వతీదేవిని ఆకర్షించేవి. అందుకే బ్రహ్మదేవుని దృష్టి ఎప్పుడు సరస్వతీదేవి పైననే ఉండేది. తండ్రి నుండి తనను తాను రక్షించుకోవడం కోసం సరస్వతీదేవి ఆకాశంలో దాక్కుంది. కానీ బ్రహ్మ తన 5వ తల నుంచి సరస్వతీదేవి ఆచూకీ పసిగట్టి సరస్వతీదేవిని వివాహం చేసుకోవడం వల్ల స్వయంభూ మను జన్మించాడు. బ్రహ్మ మరియు సరస్వతీదేవులకు జన్మించిన ఈ స్వయంభూ మను భూమిపై జన్మించిన మొట్టమొదటి మనిషి. ఈ స్వయంభూ మనును వేదాలు, సనాతన ధర్మాలు, సంస్కృతి సమస్త భాషలకు జనకుడిగా చెబుతారు. అయితే ప్రజాపతి బ్రహ్మ తన కుమార్తె పట్ల ఆకర్షణకు లోనై ఆమెతో కలిసి సంభోగంలో పాల్గొనడం మిగతా దేవతల దృష్టిలో ఒక అపరాధంగా ఉండేది. దేవతలంతా కలిసి సృష్టి వినాశకుడైన శివుడిని అర్థించి బ్రహ్మదేవుడు తన కుమార్తెతో సంభోగం చేసి అతిపెద్ద అపరాధం చేశాడని, అందుకు తగ్గ ప్రతిఫలం బ్రహ్మకు ఇవ్వాలని చెప్పడంతో ఆగ్రహించిన శివుడు కత్తితో బ్రహ్మదేవుడి యొక్క 5వ తలను నరికేశాడు. శివపురాణం ప్రకారం బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. అయితే బ్రహ్మదేవుడి 5వ తల ద్వారానే సరస్వతీదేవి ఆచూకీ తెలియడం, ఆమెతో వివాహం చేసుకోవటం వల్ల సరస్వతీదేవి బ్రహ్మతో మీ 5వ ముఖం ఎప్పుడు అపవిత్రమైన పలుకులే పలుకుతుందని ఆగ్రహంతో చెప్పింది. అందుకే మనుషులలో కూడా చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఘటన తర్వాత శివుడు తన భార్య పార్వతీదేవి కోసం వెతుకుతూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడి 5వ ముఖం తప్ప మిగిలిన 4 ముఖాలు శివుడిని ఆరాధించాయి. 5వ ముఖం నుంచి అపవిత్రమైన పలుకులు బయటకి వచ్చాయి. అందుకే ఆగ్రహంతో బ్రహ్మదేవుడి 5వ తలను శివుడు నరికేశాడు.